ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇది మా చిట్టి అనమాట. మా చిట్టిగాడికి రోజు రోజుకి బుద్ధులు ఎక్కువైపోతున్నాయి. చూసారా ఎలా చేస్తుందో. దానికి నేను అన్నం పెట్టట్లేదు అనేసి వెనకాల వచ్చేసి నా జుట్టు లాగుతుంది. చేద్దామనేసి కింద కూర్చొని వెజిటేబుల్ కట్ చేస్తుంటే నా చుట్టూ ఒక 2 రౌండ్లు వేసింది. ఇంకా నన్ను మా మమ్మీ పట్టించుకోదులే అనేసి ఇంకా స్టార్ట్ చేసింది జుట్టు లాగడం. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క అయితే పువ్వులు ఇచ్చింది పెట్టుకోమని. ఆ మల్లె పువ్వులు పెట్టుకున్నానా. ఇంకా తేపకు ఒకసారి వచ్చి చూస్తుంది, స్మెల్ చూస్తుంది, ఇంకా చుట్టు పట్టుకుని లాగుతుంది. మా చిట్టిగాడికి అయితే దెబ్బలు పడాలి. చాలా క్యూట్గా ఉంది మా చిట్టి అయితే. మంచి మంచి బుద్ధులు చేస్తుంది. నేను ఇంతకీ తనకి ఫుడ్ ఎందుకు పెట్టలేదో తెలుసా? నేను పెట్టి 5 మినిట్స్ కూడా అవ్వట్లేదు, తినేసింది, వచ్చింది, మళ్ళీ పెడుదురా అంటుంది. ఈ కుక్క పిల్లకి ఏంటంటే ఇది ఎంత ఫుడ్ తినేది దీనికి తెలియట్లేదు. అందుకోసం అనేసి ఇంకా నేను ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ వామిటింగ్స్ ఏమైనా చేసుకుంటుందేమో అనేసి పెట్టలేదు. నేను చూసుకునే విషయంలో నేను చాలా బాగా కేర్ చేస్తాను. వాటికి ఆకలైనా అవ్వకపోయినా నేను ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేసి పెడుతూ ఉంటాను అనమాట. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడు ఇప్పుడు చెప్పే మాట ఒకటే, మనుషుల కన్నా ఈ మూగజీవులే చాలా విశ్వాసంగా ఉంటాయి. పెడితే దగ్గరకు వస్తే, కొడితే దూరం అయిపోతాయి. కానీ మనుషుల్లాగా ప్రేమ ఉన్నట్టు నటించి వెన్నుపోటు పొడవడం వీటికి తెలీదు. నిజంగా మనుషుల మీద ప్రేమలు పెంచుకొని వాళ్ళు తీరా మోసం చేసిన తర్వాత బాధపడేదానికన్నా ఇలాంటి మూగజీవుల్ని ఇష్టపడి వాటి నుంచి వచ్చే ప్యూర్ లవ్ని మనం తీసుకుంటూ మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయడం బెటర్ కదా. నిజంగా అందరు మనుషులు అలానే ఉండరులేండి. కొంతమంది ఉంటారు నాలి ముచ్చుకుండి ఏం తెలియని శుద్ధపూసలాగా ఉండి చేసే మొత్తం చేసుకుంటూ మన పక్కనే ఉంటారు. మన ఫ్రెండ్, మన హస్బెండ్ ఆ రూపంలో ఉంటే మనల్ని ఎంత బాధపడతారంటే ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఎంత ట్రై చేసినా మనకు అవే గుర్తొస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకైతే దూరంగా ఉండడమే నా దృష్టిలో అయితే మంచిది, బెటర్ కూడా. సో మీ లైఫ్లో అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అసలు ఏమైందో కూడా చెప్పండి. సో నేను ఫర్దర్ షార్ట్ వీడియోలో అయితే నీతో షేర్ చేసుకుంటాను. సో మీ స్టోరీని, మీకు జరిగిన మోసం ఎలా జరిగిందో అనేది నేను షార్ట్లో నేను చెప్తానన్నమాట. ఓకేనా? కాన్సెప్ట్ బాగుంది కదా. సో రోజుకొక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇలాగ చెప్తే మనం సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో అలా కూడా మోసం చేస్తారు అనేసి వాళ్ళ బాధని నలుగురితో షేర్ చేసుకుంటే వాళ్ళని కూడా ఆదరిస్తారు కదా కొంతమంది. సో అలా బాగుంటుంది అనమాట. ఏమంటారు? ఓకే కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?